లోపల ఒక నిశ్శబ్ద స్వరం ఉంది. అది ఎప్పుడూ ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుంది. మీరు ఈ ప్రపంచానికి వచ్చిన క్షణం నుండి లేదా అంతకంటే ముందే అది మీతో ఉంది. ఇది మీరు జీవిస్తున్న ఈ జీవితం, ఈ రియాలిటీ వర్జన్ అనేది అసలు సాధ్యమైన వాటిలో ఒక చిన్న భాగమే తెలుసుకోవడం. ఆ స్వరాన్ని మీరు నిశ్శబ్దంలో వింటారు. మీరు దాన్ని కలలలో అనుభవిస్తారు. కాలం కరిగిపోయే ఆ అరుదైన క్షణాల్లో విస్తారమైనదేదో, నిత్యమైనదేదో మీ చైతన్యాన్ని తాకినప్పుడు మీరు దాన్ని పట్టుకుంటారు. ఆ స్వరం మీ ఊహ కాదు. అది మీకు క్వాంటమ్ ఫీల్డ్తో ఉన్న బంధం. అందులో మీ ప్రతి వర్జన్, ప్రతి మార్గం, ప్రతి టైమ్లైన్ ఉన్నాయి. ఇక ఇదే నిజం. సంపూర్ణంగా ఉన్న, ఆనందభరితంగా, ప్రకాశవంతంగా ఉన్న మీ వర్జన్ ఇప్పటికే ఉంది. అది దూరమైన భవిష్యత్తులో కాదు, కష్టపడిన ఫలితంగా కూడా కాదు, ఇప్పుడే ఫీల్డ్లో ప్రకంపనలు చేస్తూ మీ అలైన్మెంట్ కోసం వేచి ఉంది. దీన్నే క్వాంటమ్ జంపింగ్ అనే పవిత్ర ప్రక్రియ అంటారు. చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారు. వారు దీన్ని విజువలైజేషన్ ట్రిక్గా లేదా మైండ్ సెట్ హ్యాక్గా చూస్తారు. కానీ జో డిస్పెన్జా, బ్రూస్ లిప్టన్ వంటి మిస్టిక్స్, విజనరీస్, రీసెర్చర్స్ మరింత లోతైనదాన్ని బయటపెట్టారు. మీరు కోరుకునే రియాలిటీ నుండి మీరు వేరుగా లేరు. మీరు దానితో ఎంటాంగిల్డ్ అయ్యారు. క్వాంటమ్ ఫీల్డ్ అనేది మీరు వెళ్లే స్థలం కాదు. అది మీ ఉనికికి మూల పదార్థం. మీరు మీ ఫ్రీక్వెన్సీని మార్చినప్పుడు, మీ హృదయం, మనసు, శరీరం ఒకే అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు, మీరు ఎప్పటినుంచో మిమ్మల్ని పిలుస్తున్న టైమ్లైన్లోకి చేరిపోతారు. జో డిస్పెన్జా బోధిస్తున్నది ఏమిటంటే, కొత్త రియాలిటీను సృష్టించాలంటే మీరు మీ పాత సెల్ఫ్ యొక్క ఎమోషనల్ స్టేట్ నుండి బయటపడాలి. మీరు ప్రతిరోజూ అదే ఆలోచనలతో, అదే భయాలతో, అదే రొటీన్స్తో ప్రారంభిస్తే, మీరు మళ్లీ అదే వర్జన్ ఆఫ్ రియాలిటీలోనికి కట్టుబడిపోతారు. ఆ లీప్ చేయాలంటే, ఆ స్పెల్ను కరిగించాలి. ఒక పవిత్రమైన విషయం చెప్పాలి. క్వాంటమ్ ఫీల్డ్ మీ కోరికలకు స్పందించదు. అది మీరు ప్రసారం చేసే బ్రాడ్కాస్ట్కి, మీరు చెప్పే అఫర్మేషన్స్కి, మీరు సృష్టించే విజన్ బోర్డ్స్కి, మీ ఇంటెన్షన్స్కి స్పందిస్తుంది. అవన్నీ కేవలం పైపై సిగ్నల్స్ మాత్రమే. అసలు సిగ్నల్ మీరు అనుభవిస్తున్న ఎంబాడీడ్ స్టేట్ నుండి వస్తుంది. మీ శ్వాసలో ఉండే ఎనర్జీ నుండి, మీ నర్వస్ సిస్టమ్ నుండి, మీ ఎమోషన్స్ నుండి. అందుకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారు ట్రాన్స్ఫర్మేషన్ కోసం తమ ఆలోచనలను మార్చడానికి ప్రయత్నిస్తారు, కానీ తమ పాత కథ యొక్క ఎమోషనల్ ఇంప్రింట్ను మోస్తూనే ఉంటారు. వారు సంపదను కోరుతారు కానీ లోపల స్కేర్సిటీ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వారు ప్రేమ కోసం తపిస్తారు కానీ భయం ప్రసారం చేస్తారు. వారు హీలింగ్ కోరుతారు కానీ అన్సర్టనిటీ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. క్వాంటమ్ పదాలకు స్పందించదు, అది ఫ్రీక్వెన్సీకి మాత్రమే స్పందిస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ను ఎలా రీప్రోగ్రామ్ చేస్తుందో మరింత తెలుసుకోవాలంటే మెటా మైండ్ మాస్టరీతో స్టే ట్యూన్ అవ్వండి. దయచేసి ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.